ఇంత తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మాడి మొగడు ముద్దాడారాలే ఓలచ్చ గుమ్మాడి బట్టలల్లా చుట్టుకొని ఓలచ్చ గుమ్మాడి బాయిల వారయ్య పోతే ఓలచ్చ గుమ్మాడి గంగమ్మ కొంగు జాపి ఓలచ్చ గుమ్మాడి సెల్లేదానమయ్య మందో ఓలచ్చ గుమ్మాడి నిండు ఆ మాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టేనని ఓలచ్చ గుమ్మాడి. మీరు ఫస్ట్ గద్దరన్నని ఎప్పుడు కలిసారు? అసలు ఏం చెప్పిండు అప్పుడు మీకు? నేను యాక్చువల్గా మా మామయ్య ప్రవాహం మూవీ అని చెప్పేసి ఒక మూవీ చేస్తున్నప్పుడు అప్పుడు మ్యూజిక్ కోసం మేము రికార్డింగ్ కోసం ఒక స్టూడియోకి వెళ్ళింటిమి. అక్కడికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం చూసిన అన్నట్టు. అంతకంటే ముందు ఒక స్టేజ్ పైన కలిసిన మొగిలిపేటలో ఆగస్టు 15 రోజు ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు అప్పుడు ఫస్ట్ టైం తాతయ్యను కలవడం కానీ మాట్లాడడం కానీ తనే స్వయంగా నన్ను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి నువ్వు ఇట్లా సువ్వి సువ్వి అనే పాట పాడతావు కదా, ఆ పాట ఏ టైంలో పాడతారు అంటే ఇట్లా నాట్లేసే టైంలో ఒగ్గు వాళ్ళు మేము అదేంటిది మల్లన్న పట్నాలు వేసేటప్పుడు బియ్యం సుంకు పట్టేటప్పుడు వాడతారు కదా అని చెప్పేసి నేను కొన్ని మాటలు చెప్పిన. అంటే భయం అవుతుంది కదా, అంత పెద్ద వ్యక్తి మనతోటి ఇంత క్లోజ్గా మాట్లాడతారని వి వోంట్ ఎక్స్పెక్ట్ కదా. కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా స్టేజ్ మీదనే ఇట్లా నాట్లేసుకుంటా ఎట్లా వాడతారో పాడు అని చూపించినప్పుడు నేను తాతయ్యతోటి వాడడము నాకు ఇంకా అట్లనే జర్నీ అనేది కంటిన్యూ అయిపోయింది అన్నట్టు. మళ్ళీ మొగిలిపేటలో ఇంకొక ప్రోగ్రామ్ జరిగింది. ఆ పాటకి ఆ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఇంకా క్లోజ్గా అంటే ఈ సువి పాటతో పాటు తాతయ్య మీరు ఇట్లా ఆడపిల్ల కోసం ఎక్కువ మంచి పాటలు రాసినారు కదా, అందులో నిండు అమ్మసనాడు అనేది నేను చిన్నప్పటి నుండి విన్న పాట, ఆ పాటను నేను చేసుకుంటా, మన ఇద్దరు కాంబినేషన్లో పాడాలని ఉంది అన్నప్పుడు సరే బిడ్డ పాడదామన్నాడు. అయితే నేను నార్మల్గా పాడాలని నాకు ఇష్టమే, కాకపోతే మీరు అందరితోటి ఇట్లా పాడినారు కానీ మీతో యాక్టింగ్ చేయాలి నేను అని నాకు ఒక చిన్న కోరిక ఉండే అన్నప్పుడు. అయితే నేను అడిగినప్పుడు సరే బిడ్డ చేద్దామని అన్నారు. అప్పుడు యాక్చువల్గా నాకు ఎగ్జామ్స్ ఉండి తాత టైం ఇచ్చినారు కానీ నేను షూట్ చేసుకోలేకపోయినా. కానీ ఆ ఇచ్చిన సమయాన్ని నేను వినియోగించుకొని ఇద్దరు కాంబినేషన్లో యాక్టింగ్ చేసి నా ఛానల్లో రిలీజ్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎనీవే కాకపోతే తాతయ్యతోటి పాడి రికార్డింగ్ చేసి మొత్తానికైతే నిండు అమ్మసనాడు పాట రిలీజ్ చేసినాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చివరిసారిగా కలిసింది ఎప్పుడు మీరు? చివరిసారి అంటే మేము ఒక మూవీ ప్రవాహం అని ఒక మూవీ చేస్తున్నాము. ఆ మూవీకి తాతయ్య పాడడానికి ఆ స్టూడియోకి వచ్చినారు. అప్పుడు అది లాస్ట్ టైం అయిపోయింది. హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఒకసారి మాట్లాడినాము, ఇట్లా మీరు తొందరగా కోలుకోవాలని చెప్పేసి. నిన్ను గన్న పల్లెలన్నీ తెలంగాణ పల్లెలన్నీ పాట వైరమ్మంటున్నాయే మా గద్దారన్న నీ పాదాలకు వందనాలయ్యో మా గద్దారన్న మా పాటల్లో పల్లవైరాయే మా గద్దారన్న పల్లె పాదాలకు గజ్జే వైరాయే మా గద్దరన్న అంటూ తను కోలుకోవాలని ఒక పాట చేసినాము. కానీ అది కాస్త తను చనిపోయినప్పుడు ఏమంటారు ఆ గీతంగా మారిపోయింది. సో అది కొంచెం బాధాకరం అనిపించింది. ఎనీవే లాస్ట్ మూమెంట్లో మాత్రం తాతయ్యతోటి కలిసి మంచిగా పాట ఆడిన చివరి మహాబోధి వెళ్ళే వరకు కూడా తనతోటే ఉన్న